చాలండి. అలా కళ్ళు మూసుకుందాం. ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి, ఈ రాత్రి జరిగిన ఆరాధనలు ఇప్పటి వరకు బలపరిచారు. ఈ సమయంలో నీ దాసుని నీ సిలువ చాటును మరుగు చేయని నీ పక్షాన్ని నిలబడుచుండగా నీ నోటి బూరగా వాడుకొని ఈ స్వరాన్ని శక్తితో నింపి ఇక్కడ కూడి ఉన్న మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి రాత్రికాల సమయంలో దేవుని సన్నిధికి చేరి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలండి. దేవుడు మనలని మన కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని కృపను బట్టి గత రాత్రి పాస్టర్ గారు మీ అందరికీ చెప్పారు అనుకుంటున్నాను. దేవుని కృపను బట్టి మన మందిరం కొరకు ఏదైతే స్థలం తీసుకోవాలనుకుంటున్నా నిన్నటి దినాన తీసుకుని రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రభు కృప చూపించారు. ఇందును బట్టి సమస్త మహిమ దేవునికి చెల్లును గాక. హల్లెలూయా. కాబట్టి దాని విషయమై ప్రార్థించిన సంఘ బిడ్డలైన మిమ్మల్ని అందరినీ బట్టి కూడా ఒకసారి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. దాని నిమిత్తం దేవుడు చేసిన ఈ కార్యం కొరకు కృతజ్ఞతా కూటం, ఒక చిన్న కృతజ్ఞతా కూటం ఏర్పాటు చేయబడుతుంది రేపు మంగళవారం. అంటే మనకి రేపు వారం వచ్చే మంగళవారంలో అదే గృహంలో కృతజ్ఞతా కూడికి ఏర్పాటు చేయబడుతుంది రాత్రికాల సమయంలో. దాని గురించిన ప్రకటన రేపటి దినాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ఏదేమైనా సరే, దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి ఉపకారములను బట్టి దేవుని స్తుతించడానికి దేవుడు నిత్యము మన జీవితాలను నూతన పరుస్తున్న గొప్ప దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. మంచిది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనము వాక్యాన్ని కొద్దిసేపు విందాం. అందరూ శ్రద్ధగా జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించే ప్రయత్నం చేయండి. నిద్ర ఏమన్నా వస్తుంటే దాన్ని ఎలాగైనా ఆపడానికి ప్రయత్నం చేయండి. నిద్ర రాకపోయినా కష్టపడి నిద్రపోయే ప్రయత్నం చేయొద్దు. హల్లెలూయా. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. ఇర్మియా ప్రవచన గ్రంథం 642 నెంబర్ పేజీ 18వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకుంటున్నాం మనం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేస్తాను. హల్లెలూయా. ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియా గారు ఆ కుమ్మరి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ సంఘటన ఏదైతే ఉందో మనం చాలాసార్లు ధ్యానించాము. దేవుని వాక్యంలో ఉన్న గొప్ప శక్తి ఏంటంటే, వాక్యం మనం చదివిన ప్రతిసారి కూడా వాక్యం మనకి లోతైన మర్మాలు బయలుపరుస్తూనే ఉంటుంది. నూతనమైన అనుభవాలని మన హృదయంలో నింపుతూనే ఉంటుంది. వాక్యం ఎప్పుడూ తాజాగానే అనిపిస్తుంది. హల్లెలూయా. ఈ రోజున ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త అనుభవాన్ని ఈ సంఘటనలో నుంచి ప్రభు మనకు నేర్పించాలనుకుంటున్నారు. దాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. దేవుని పిల్లలారా, మనకి చాలాసార్లు నేను చెప్పాను, చాలాసార్లు మనం ధ్యానించిన మాటే, దేవుడు తన ప్రజలతో మాట్లాడేటప్పుడు, తన పిల్లలతో మాట్లాడేటప్పుడు ప్రవక్తల్ని వాడుకునేవాడు, దైవజనుల్ని వాడుకునేవాడు. అయితే ఆ దైవజనులు వాడుకునే సందర్భాల్లో దేవుడు కొన్నిసార్లు ఏం చేసేవాడు అంటే కొన్ని ఉదాహరణల ద్వారా మాట్లాడేవాడు, ఉపమానాల ద్వారా మాట్లాడేవాడు. ఎందుకు అలా మాట్లాడేవాడు అంటే దేవుడి యొక్క ఆలోచన ఎప్పుడు ఒకటే, నా ప్రజలకు నా మాట అర్థం అవ్వాలి. హల్లెలూయా. నా ప్రజలు నా మాటను పూర్తిగా అర్థం చేసుకోవాలి. అది ఏ విధం చేతనైనా సరే వారికి నా మాట వెళ్ళాలి. దేవుడు మాట్లాడే మాట మన హృదయానికి వెళ్ళే సందర్భాలు చాలా రకాలుగా ఉంటాయి. కొన్నిసార్లు మనం పాట పాడుతూ ఉండగా దేవుని మాట ఆ పాటలో నుంచి మన హృదయానికి తగిలి ఆ పాట ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మనం అందుకోగలుగుతాం. హల్లెలూయా. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉండగా ఆ ప్రార్థనలో దేవుడు మన హృదయంలో ఒక ప్రేరేపణ, ఒక నడిపింపు, ఒక ఆలోచన మన హృదయంలో నింపి ప్రార్థిస్తూ ఉండగానే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. చాలా సందర్భాల్లో ఎక్కువ శాతం దేవుడు దైవజనుడు వాక్యం చెబుతూ ఉండగా ఆ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. ఇంకా శక్తివంతమైన అనుభవం చెప్పాలంటే, వాక్యం చదువుతూ ఉండగా, బైబిల్ చదువుతూ ఉండగా ఆ చదువుతున్న మాటల్లో నుంచి దేవుడు మనతో చాలా రకాల అనుభవాలు ఉన్నాయి.
మనం అందుకనే ఆత్మీయ జీవితంలో ప్రతి అనుభవంలో దేవుని శక్తిని వెతకాలి. ఆ పాటలేగా అని చెప్పేసి నిర్లక్ష్యంగా ఉండకూడదు, ఆ ప్రార్థనేగా అని చెప్పేసి నిర్లక్ష్యంగా ఉండకూడదు, ఆ పాస్టర్ గారు చెప్పే వాక్యమేగా అని మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. ప్రతి క్షణం దేవుని మాట కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారు నిరంతరం దేవుని మాట చేత సంతృప్తి పరచబడుతూనే ఉంటారు. హల్లెలూయా. దేవుడు నాతో మాట్లాడట్లేదండి, దేవుని స్వరం నాకు లేదండి, ఏమంటే నేను ఆ మాట అంటాను. ఇంత ఖచ్చితమైన భక్తి, ఇంత కష్టకరమైన అనుభవం, ఇంత ఇరుకు మార్గంలో మనం ప్రయాణించడానికి కారణం ఏంటో తెలుసా? లోక సంబంధమైన మార్గాల కంటే మనకి ఎక్కువ డబ్బు వచ్చి పడిపోద్దనో లేకపోతే ఎక్కువ నవ్వొచ్చి పడిపోద్దనో కాదు, కానీ ఈ మార్గములో జీవం కలిగిన దేవుని మనం సేవిస్తూ ఉన్నాము. హల్లెలూయా. ఆయన స్వరాన్ని మనం వినగలుగుతాము, ఆయన మాట మనం పొందుకోగలుగుతాం, ఆయన శక్తిని మనం అనుభవిస్తాము. క్రైస్తవుడా, నీవు మర్చిపోకూడని ఒక మాట ఏంటంటే, మనము ఆరాధిస్తూ ఉన్న దేవుడు జీవము కలిగిన వాడు, సజీవుడు. ఈ రోజుల్లో సంఘంలో చాలా మంది దేవుని మాట వినలేని స్థితిలో, ఆగిన ఉనికిని అనుభవించలేని స్థితిలో ఉన్నాం. కాబట్టి ఏంటండి ఎవరండి అందరికీ మనకి అని కొనుగే సనిగే అనుభవాలు వచ్చేసాయి సంఘంలోకి. మన దేవుల్లో ఉన్న శక్తిని మనం అనుభవించలేకపోతున్నాం. మనం దేవుని ఆశ్రయించడం ద్వారా సంతృప్తి ఉంటుందా, సంతోషం ఉంటుందా? కారణం ఏంటంటే ఆయన ఉనికిని మనం అనుభవించట్లేదు. మనకు కూడా చర్చి అంటే ఒక 4 గోడలు అయిపోయింది, ప్రార్థన అంటే ఒక 4 మంత్రాలు అయిపోయింది, లేకపోతే దేవుడు అంటే కష్టకాలంలో ఏదో మనకి మొక్కులు తీర్చుకునేలాగా ఏదో కష్టకాలంలో అన్నట్లుగా అయిపోయింది. దేవుని పిల్లలారా, మరొకసారి చెబుతున్నా, మనం ఇంత కష్టమైన ఈ క్రీస్తు మార్గంలో నడవటానికి కారణం మనం జీవం కలిగిన దేవుణ్ణి సేవిస్తున్నాం. హల్లెలూయా. మన కన్నీటిని తొడవగలిగిన దేవుణ్ణి సేవిస్తూ ఉన్నాము, మనతో మాట్లాడగలిగిన దేవుణ్ణి సేవిస్తున్నాము. హృదయాంతరంగపు లోతులలో భక్తి చేస్తూ ఉండగానే పరవశించగలిగిన పరిశుద్ధాత్మ శక్తిని నింపగలిగిన దేవుణ్ణి మనం సేవిస్తున్నాము. నమ్మగలిగితే, విశ్వసించగలిగితే, నీ హృదయం సిద్ధపరచబడగలిగితే, నేటి క్షణమును కూడా, ఈ క్షణము వరకు కూడా ఆయన శక్తి, బలము, జీవము మనము అనుభవించగలుగుతాము. యేసయ్య మాట నీ చెవులతో నీవు వినగలుగుతావు. నీవొక పూజారివో, నీవొక పాస్టర్వో, నీవొక ఏదో కావసరం లేదు. ఒక సాధారణమైన విశ్వాసిగా కూడా ఆయన్ని పాడుతూ ఉండగా, ప్రార్థిస్తూ ఉండగా ఏదో తెలియని హృదయ ప్రశాంతత, హృదయ ప్రేరణ పరిశుద్ధాత్మ అనుభవం చేత తాకబడి, మీకు అర్థమవుతుందా? నీ కళ్ళ వెంబడి ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే కన్నీరు వచ్చి నీ ముందు ఆ ప్రభువు అలా ప్రత్యక్షమై ఉన్నాడు అని నీకు అనిపించి, ఒక వ్యక్తితో నేను మాట్లాడుతున్నాను అనే సత్యాన్ని నువ్వు అర్థం చేసుకుని ఆయనతో, మనిషితో మాట్లాడినంత సునాయసంగా, సులభంగా మాట్లాడి నీ బాధను చెప్పుకొనగలిగిన జీవం కలిగిన దేవుని పాదాల దగ్గర మనం అన్నాం. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అందుకని దేవుని శక్తిని మనం ఎప్పటికీ తక్కువ అంచనా వేయకూడదు. ఆయన సన్నిధిలో ప్రార్థించాలి, దేవుని కృపను పొందుకోవాలి. ముందుకెళ్దాం. కుమ్మరి ఇంటికి దేవుడు ఇర్మియా గారిని వెళ్ళమంటున్నాడు. దేవుడు చెప్పే కదా చాలా రకాలుగా మాట్లాడేవాడు, అది దానిలో ఇదొక భాగం. కుమ్మరి ఇంటికి వెళ్ళమని అక్కడ నేను నీతో మాట్లాడతానని చెప్పాడు. దైవజనులు ఇర్మియా గారికి చెప్పాడు. ఇర్మియా పాస్టర్ గారు వెంటనే బయలుదేరి ఎక్కడికి వెళ్ళారు? ఏం అర్థమవుతుందన్నమాట? ఎక్కడికి వెళ్ళారు చెప్పాలి. ఎక్కడికి వెళ్ళారు? కుమ్మరి ఏం చేస్తాడు? కుండలేగా తయారు చేసేది. కుమ్మరి ఇంటికి వెళ్ళి కుండలు తయారు చేస్తున్నాడు. ఆయన మట్టి తీసుకున్నాడు, ఆ చక్రం ఉంటుంది కదా, దాని మీద ఆ మట్టి చక్కగా పిండి ముద్ద కలిపి, ఆ మట్టి నీళ్లు కలిపి దాన్ని ముద్దగా చేసి ఆ చక్రం మీద పెట్టి దాన్ని తిప్పుతున్నాడు. చాలా చక్కటి మట్టి తీసుకున్నాడు. దానికోసం కుండ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా, రాళ్ళు ఉండకూడదు, మట్టిలో మెత్తటి మట్టి కావాలి, బంక మట్టి, జిగట ఉన్న మట్టి కావాలి. చక్కటి మట్టి తీసుకున్నాడు, దాన్ని ఆ చక్రం మీద పెట్టి తిప్పుతున్నాడు. ఆ చక్రం మీద పెట్టి తిప్పుతూ ఉండగా ఆ కుండ సిద్ధపరచబడతా ఉంది, తయారవుతా ఉంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. మంచి హల్లెలూయా. దేవుని పిల్లలారా, నా మాట జాగ్రత్త వినండి. ఆ కుండ తయారు చేయబడతా ఉండగా ఈలోగా మీకు తెలిసిందే, కుండనే చాలా జాగ్రత్త చేయాలి. చిన్న గోరు తగిలినా సరే,
చిన్న గోరు తగిలినా సరే, చిన్న రాయి ముక్క తగిలినా సరే, ఆయన కొండంత కష్టపడి చక్కగా నీట్గా చేసాడు బాగానే ఉంది. లాస్ట్లో ఏదో గోరు తగిలిందో, చేయి తగిలిందో, ఏం తగిలిందో తెలియదు. అంతసేపు కష్టపడి చాలా జాగ్రత్తగా మట్టి ముద్దని అలా చక్కగా రూపం చేసుకుంటూ చక్రం తిప్పుకుంటూ ఓ పక్కన కొండను చాలా జాగ్రత్త వాళ్ళు భలే చేస్తారు. అద్భుతంగా ఉంటుంది వాళ్ళ పని విధానం. మనం చూస్తే మన ఇంటి దగ్గర ఉన్న మట్టి కొండలే దానికి ఒక చక్కటి నిదర్శనం. చక్కటి పనితనం ఉంటుంది. కేవలం అంత డెలికేట్గా ఉన్న మట్టితో వాళ్ళు అలా చేస్తా ఉండగా ఆ కొండ పగిలిపోయింది. ఏదో తగిలింది, పగిలిపోయింది. కొండ అంటే విరిగిపోయింది. పగిలిపోయింది అన్నమాట అనకూడదు, ఇంకా పచ్చిగానే ఉందిగా. విరిగిపోయింది, తెగిపోయింది. వెంటనే తెగిపోయిందని ఆయన ఏం చేయలేడు కదా. వెంటనే దాన్ని అంతా కూడా మరలా ముద్ద చేసేసి దాని పక్కన పారేయలేదు. దాన్ని తీసుకుని మరలా ఇంకో కొత్త కొండ చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇప్పుడు ఇర్మియా గారి ద్వారా మాట్లాడుతూ అంటాడు. 6వ వచనం చదవండి ఒకసారి. 18వ అధ్యాయం 6వ వచనం. ఇశ్రాయేలీయులారా, కుమ్మరి మట్టికి చేసినట్టుగా నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జగటమన్ను కుమ్మరి వాని చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలీయులారా మీరు నా చేతిలో ఉన్నారు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు. ఇప్పుడు ప్రవక్తకి దేవుడు ఇదంతా ప్రవక్త పాస్టర్ గారు చూస్తున్నాడు. కుమ్మరి కొండను చేయడం, మట్టి చక్కగా తీసుకోవడం, దాన్ని అంతా రూపం చేయడం, అది ఉన్నట్టుండి విరిగిపోవడం, ఇవన్నీ చూస్తున్నాడు. మళ్ళీ ఆయన దాన్ని తీసి మళ్ళీ ఇంకో కొత్త కొండ చేయడం, ఇవన్నీ చూస్తా ఉండగా ఇప్పుడు దేవుడు దైవజనునితో మాట్లాడుతూ అంటున్నాడు, ఇర్మియా నా ప్రజలతో చెప్పు. ఏమని చెప్పాలి ప్రభువా? ఇదిగో ఈ కుమ్మరి ఈ మట్టికి చేసినట్టుగా నేను మీకు చేయలేనా? ఈ కుమ్మరి వాని చేతిలో మట్టి ఉన్నట్లుగా మీరు నా చేతిలో ఉన్నారు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. మనమందరం కూడా దేవుని చేతిలో ఎలా ఉన్నామంట? కుమ్మరి వాణి మట్టి వలె మనం అందరం కూడా దేవుని చేతిలో ఉన్నామంట. కుమ్మరి ఎలాగైతే ఆ మట్టితో, వాస్తవానికి ఆ మట్టి కుమ్మరి వాడి చేతికి వెళ్ళక ముందు దాకా అది నేల మీద ఉండే మట్టి. అందరూ నేల మీద ఉండే మట్టి ఏం చేస్తారు? కాళ్ళతో తొక్కుంటూ వెళ్ళిపోతారు. అంతకంటే మట్టికి పెద్ద విధానం ఏమి ఉండదు. ఆ నేల మీద ఉండే మట్టి అది. అప్పటి వరకు అది త్రొక్కపడుతూ ఉండే మట్టి అది. అయితే ఆ త్రొక్కబడుతూ ఉన్న మట్టి ఇప్పుడు కుమ్మరి వాని చేతికి వెళ్ళిన తర్వాత ఆ మట్టి దాని రూపం మారిపోతుంది, దాని విలువ మారిపోతుంది, దాని పరిస్థితి అంతా కూడా మారిపోతుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. ఇది మీకు తెలిసిన మాటే. మనం కూడా యేసయ్య చేతికి రాకముందు మన జీవితాలకు విలువ లేదు. నేను ఎందుకండి దేనికి పనికిరాని దాన్నండి, నా జీవితం ఏముందండి అని చెప్పేసి మనందరం కూడా ఆలోచించే వాళ్ళమే. వాస్తవంగానే మన జీవితం మనము విలువలేని వారమే. మీరు అంటారు, లేదు పాస్టర్ గారు మా దగ్గర బాగా డబ్బు ఉందండి, మాకు మంచి పేరు ఉందండి, లేకపోతే మేము చక్కగా అందగలిగిన వారం అండి, మేము పనికిరాని వాళ్ళం కాదండి, తెలివితేటలు ఉన్న వాళ్ళమేనండి. యేసయ్య దగ్గరికి వచ్చినా, యేసయ్య దగ్గరకు రాకపోయినా మేము విలువ కలిగిన వారమేనండి అనే మాట మనం అంటాం. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న మనలో చాలా మంది చక్కటి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం ఉన్నాం. అయితే నేను ఒక మాట అంటాను, ఏమండి, మనం విలువ కలిగిన వారం, గౌరవం కలిగిన వారం అనే మాట అనే కంటే ముందుగా వాక్యం చెబుతుంది మనం ఎన్నిక లేని వారము, పనికి మాలిన వారము, విలువ లేని వారం అనే వాక్యం చెబుతుంది. మరి వాక్యం తప్పు చెబుతుంది అంటారా? సరే మీకు మాట చెబుతా. ఏమండి, మనం ఒక చోటకి వెళ్ళాము. ఆ చోటకి వెళ్ళినప్పుడు మనల్ని కనీసం లెక్క చేయకుండా మన కాలర్ పట్టుకుని, మన మెడ పట్టుకుని తీసుకెళ్ళి బయటికి గెంటేశారండి. మనం అక్కడ మామూలుగా వెళ్ళాం, మనం అక్కడ చేసింది ఏమి లేదు. మనల్ని తీసుకెళ్ళి, అసలు మనం ఏం మాట్లాడుతున్నాం కూడా ఇంట్లో లెక్క చేయట్లా మన మాట. మనల్ని తీసుకెళ్ళి కాలర్ పట్టుకుని, మెడ పట్టుకుని తీసుకెళ్ళి గెంటేశారు. ఏమంటే ఆగండి అండి, నేను చెప్పేదని మన వినేవాళ్ళు లేరండి మనకు అక్కడ. ఇప్పుడు చెప్పండి, అక్కడ మనం గౌరవం విలువ కలిగిన వాళ్ళమా? మనల్ని అక్కడ లెక్క చేస్తున్నారా? నేను మాట అంటాను, అలా మనల్ని తోసేసేటప్పుడు కోట్ల మంది, లక్షల మంది, వేల మంది ప్రజలు ఉన్నారనుకోండి. ఇప్పుడు చెప్పండి మన విలువ ఎంత?
యేసయ్య దగ్గరికి రాకముందు మన బ్రతికేంటో చెప్పమంటారా? యేసయ్య దగ్గరికి రాకముందు మన జీవితం ఏంటో చెప్పమంటారా? లోకంలో నిజమే మనకి డబ్బు, అందం, చందం, పేరు, ప్రఖ్యాతులు ఉండొచ్చు, కానీ యేసయ్య దగ్గరికి రాకముందు, రక్షణ పొందకముందు, బాప్టిజం పొందకముందు మనం చచ్చిపోతే సాతానులు, దయ్యాలు మన చుట్టూ ఆవరించి నరకాగ్నిగుండానికి మన పట్టుకి ఈడ్చికెళ్ళేవంట. తీర్పు దినాన ఎవడైతే రక్షణ లేక, మారు మనసు లేక, బాప్టిజం లేకుండా ఉన్నారో వారి పరిస్థితి ఏంటండి అంటే, లక్షల కోట్ల మంది ప్రజల ముందు వాడిని తీసుకెళ్లి నరకాగ్ని కూడా, ఆగండి అండి, నేను చెప్పేదేనండి, నా కాళ్ళు వదలండి, నా మెడ వదలండి అంటే, ఏంటో చెప్పేది, నువ్వు పాపివి, నువ్వు నరకానికి పాత్రుడివి అని తీసుకెళ్లి నరకంలో దూసేసేస్తారంట. ఇప్పుడు చెప్పండి, మన జీవితం విలువ ఉందా? చెప్పండి, విలువ ఉందా? మన మాట వినేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చాక మనకు వచ్చిన విలువ ఏంటో చెప్పమంటారా? దేవదూతలు వచ్చి ఏమండి అర్థమవుతుంది నా మాట, ఏమండి జస్వంత్ గారు, ఏమండి పరలోకంలో మీకు ఏమండి ఎక్కడ కూర్చోమంటారు, ఎక్కడ కూర్చోబెట్టమంటారు, మీకు ఎక్కడ కూర్చోయమంటారని దేవదూతలు కూడా ఏమండి రక్షణ పొందిన వారికి వచ్చిన భాగ్యం ఏంటంటే, దేవదూతలు మనకు పరిచర్య చేసే స్థాయిలోనికి మన జీవితాలు హెచ్చించబడ్డాయి అంట. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. ఆది అపోస్తలులు, లేకపోతే పితరులు, విశ్వాస వీరులు, మహా గొప్ప గొప్ప ఆత్మీయ పరిశుద్ధులందరితో కలిసి పరలోక పట్టణంలో హుందాగా నడిచి వెళ్ళే కృపనిచ్చారండి. ఇది విలువ అంటే, ఇది గౌరవం అంటే, ఇది వెలగలిగిన జీవితం అంటే. 60-70 సంవత్సరాల జీవితంలో మనకున్న ఆస్తి పాస్తులు బట్టో, అంద చందాలను బట్టో, ధన బలములను బట్టో నేను గొప్పవాడను కాదు, కానీ నా యేసయ్య రక్తము చేత నేను కడగబడిన తర్వాత, కొనబడిన తర్వాత నరకానికి పాత్రుడనై ఉన్న నేను, నా మాటకి విలువ లేదు, నా ప్రవర్తనకి విలువ లేదు, నా జీవితానికి విలువ లేదు, ఎందుకంటే నేను ఒక పాపిని. కానీ యేసయ్య రక్తము నన్ను వెల చేత కొని, ఆయన రక్తము చేత నా పాపాన్ని కడిగి ఈ రోజున పరలోక రాజ్యములోనికి హుందాగా ప్రవేశించే కృపనిచ్చాడు. ఇది జీవితానికి విలువ, ఇది జీవితానికి గౌరవం. అదే అంటాడు ప్రభువు, మట్టి కుమ్మరివాని చేతిలో ఉన్నట్టుగా మీరు నా చేతిలోకి వచ్చారు. త్రొక్కబడిన మట్టి, నరకానికి పాత్రమైన మట్టి, ఏమాత్రం కూడా చెప్పుకునే దిక్కులేని మట్టి, ఇది ఇప్పుడు కుమ్మరివాణి చేతికి వచ్చింది. ఇది పరలోకపు. అందుకని అపోస్తలుడైన పౌలు దైవజనుడు తిమోతి భక్తునికి రాస్తా అంటాడు, గొప్ప ఇంటిలో అనేక రకాలైన, అనేక విధములైన పాత్రలు ఉన్నాయి. హల్లెలూయా. ఆ గొప్ప ఇల్లు యేసయ్య ఇల్లు. యేసయ్య ఇల్లు అంటే పరలోక పట్టణము, యేసయ్య ఇల్లు అంటే ఆయన రాజ్యము. ఆ ఇంటిలో అనేక రకాలైన పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రలన్నీ మనమే. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. ఆ పాత్రలని మనం ఇక్కడ కూర్చున్న మనం అందరం యేసయ్య చేతిలో పాత్రలమై ఉన్నాం. ఇప్పుడు వినండి, ఇప్పుడు దేవుడు అంటున్నాడు, దేవుడు అక్కడ ఆయన ప్రతిదీ వెలగలిగిన పాత్రగా చేయాలని ప్రారంభిస్తాడు పని. ఈ మట్టి కుమ్మరివాని చేతిలోకి వచ్చిన తర్వాత కొండ చేస్తా ఉండగా ఏమైపోయింది? ఇది చెప్పలేమైందంట, విరిగిపోయింది. యేసయ్య మన జీవితాలని సరిచేస్తా ఉన్నప్పుడు, లేకపోతే మన జీవితాలను రూపుదిద్దుతూ ఉన్నప్పుడు, ఆత్మీయ జీవితాలను బలపరుస్తూ ఉన్నప్పుడు, పరలోకం కొరకు సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు, ఆత్మీయ జీవితంలో మనం కూడా దేవుని చేతికి లోపడవలసిన మనం, దేవుని చేతికి విధేయత చూపించాల్సిన మనం చాలా సందర్భాల్లో దేవునికి ఎదురాడిన వాళ్ళం అవుతాం. పాపం చేస్తూ ఉంటాం, తప్పులు చేస్తూ ఉంటాం, పడిపోతూ ఉంటాం, జారిపోతూ ఉంటాం. మన ఆత్మీయ జీవితాలు దేవుడు ఆ చక్కటి కొండవలే మారుస్తున్నప్పుడు ఉన్నట్టుండి విరిగిపోతూ ఉంటే, పడిపోతూ ఉంటే స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. పాపం చేయడం వల్ల ఏమైంది పాస్టర్ గారు అంటే, ఏమీ లేదు. దేవుడు నీ జీవితాన్ని రూపుదిద్దుతున్న పనికి, లేకపోతే దేవుడు పరమ కుమ్మరిగా ఉన్నప్పుడు, ఆయన ఆ కుండగా నీ జీవితాన్ని మారుస్తూ ఉన్నప్పుడు, పాపం అనే రాయి తగలగానే ఈ మట్టి కొండ ఏమైంది చెప్పాలి. మీకు తెలియని మాట ఏం కాదుగా. పచ్చి మట్టితో కొండ చేస్తున్నాడు ఆయన. చిన్న రాయి తగిలింది, కొండ ఇలా చక్కగా పట్టుకుని చేస్తాడు కదా, ఇలా చక్కగా ఆయన ఆ 2 వేల మధ్యన పట్టుకుని దాన్ని అలా రూపుదిద్దుతూ ఉన్నప్పుడు ఒక రాయి తగిలింది. వెంటనే ఏమైంది? ఆ రాయి
చీల్చుకుంటా కోసుకుంటూ వచ్చేసిద్ది, కొండంతటిని పాడు చేసిద్ది. మన పాపాలు కూడా మన జీవితాన్ని అలాగే పాడు చేస్తూ వస్తాయి. మన జీవిత పయనంలో ఎట్ట అడ్డుబండలుగా మారిపోతాయి, ఆటంకాలుగా మారిపోతాయి. మన జీవిత ఆత్మీయ పయనాన్ని విరిచేస్తూ ఉంటాయి, మన ఆత్మీయ ఓడను బద్దలు చేస్తూ ఉంటాయి. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచి హల్లెలూయా. చాలా మంది అంటారు కష్టాలు, బాధలు, ఇబ్బందులు, శ్రమలు ఆత్మీయ జీవిత నావని బద్దలు చేసేస్తున్నాయి అంటారు. కానీ నేను అంటాను, యేసయ్య ఉన్న పడవని, యేసయ్య ఉన్న నావని ఏ కష్టము, ఏ బాధ, ఏ తుఫాను, ఏ అలజడి బద్దలు చేయలేదు. యేసయ్య ఉన్న ఈ ఓడ ఎన్ని కష్టాలు వచ్చినా భద్రంగానే ఉంటది. కానీ మన ఆత్మీయ జీవితానికి నష్టం కలిగేది, లేకపోతే లోటు కలిగేది, డ్యామేజీ జరిగేది ఎప్పుడో చెప్పమంటారా? మనం పాపం చేసినప్పుడే. అది ఏ తప్పైనా, ప్రార్థన చేయకపోవడం ఒక, ఏమంటే దొంగతనం ఒక మనం ఏంటంటే దొంగతనం అంటే పక్కింట్లోకి వెళ్ళిపోయి డబ్బులు దొబ్బుకొచ్చేయడమే అనుకుంటాం. ఆ దొంగతనము, అలా దొంగిలించడం మాత్రం దొంగతనం. దేవుని సమయాన్ని దొంగిలించడం, దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని దొంగిలించడం, ఈ దొంగతనాలు కాదా అండి? చెప్పండి, ఇవన్నీ దొంగతనాలు కాదా? దొంగతనాలు ఇవి కూడా. ఒక మనిషిని మాటల చేత హృదయాన్ని విరిచేసేయడం, అది నరహత్య కాదా? చెప్పండి, అది నరహత్య కాదా? ఒక మనిషిని బాధ పెట్టడం, అతను కొట్టినట్టు కాదా? చేతితో కొట్టడం, నోటితో కొట్టడం రెండు. ఏమంటే చేతితో కొట్టిన దెబ్బ 5 నిమిషాలు తగ్గిపోద్ది, నోటితో కొట్టిన దెబ్బ. ఇలా మనం మాట్లాడుకుంటా వెళితే చాలా ఉన్నాయి తప్పులు. మనం తప్పులు అనుకోని తప్పులే చాలా తప్పులు చేసేస్తున్నాం. వాక్యం చెబుతున్న మాట మన జీవితాలంట ఇలాంటి తప్పుల వలన ఆయన చేసే పని మధ్యలో మన జీవితాల్లో ఆగిపోతుందంట. స్తోత్రం చెప్పండి ఒకసారి హల్లెలూయా. మన అపరాధాల వలన, మన పాపాల వలన, మన అతిక్రమముల వలన ఆయన పని మన జీవితాల్లో ఆగిపోతుంది. ఆయన నియమం మన జీవితంలో ఆగిపోతుంది. ఆయన మన జీవితాల్లో చేసే ఆ గొప్ప పరిశుద్ధాత్మ కార్యం ఆటంకం పడిపోతుంది. కారణం ఏంటంటే మన జీవితాల్లో మనం చేసే తప్పులు, పాపాలు. దేవుని పిల్లలారు, ఇప్పుడు దేవుని అంటున్నాడు, ఈ కుమ్మరి వాడు ఆ మట్టి చేసినట్టుగా నేను మీకు చేస్తాను. నేను మీకు చేయలేనా? ఆ కుమ్మరి వాడి చేతిలో మట్టి ఉన్నట్టుగా మీరు నా చేతిలో. అంటే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, మీరు తప్పు చేశారు, పాపం చేశారు, మీ జీవితాన్ని నేను కుండగా చేస్తున్నప్పుడు ఈ తప్పు రావడం వల్ల, పాపం రావడం వల్ల ఈ కుండ ఏమైపోయింది? విరిగిపోయింది, పగిలిపోయింది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను మరలా మీ జీవితాన్ని నూతనమైన కుండగా తయారు చేయలేనా అంటున్నాడు. కానీ నేను ఇక్కడ ఒక మాట అంటాను, ఒక పని మాటి మాటికి చెడిపోతుంటే మనకు చేయబుద్ధి అయిద్దా? చెప్పాలండి. ఒక పని మాటికి మీరే ఏదో వంట చేద్దామని మొదలెట్టారండి, మొత్తం చేశారు కానీ అది వంట అవ్వలేదు, ఇంకోటి అయింది. సరేలే, నేను ఇది ఎలా అయినా వండాలి, యూట్యూబ్ మొత్తం చూసేసాను దీనికోసం అని చెప్పేసి మళ్ళీ పొయ్యి మీద మూకిడి పెట్టేసి మళ్ళీ మొదలు పెట్టేసాం. హలో ఫుడీస్ అని వాడు వచ్చేసాడు. వాడు వచ్చేసి మళ్ళీ చెప్పాడు, మళ్ళీ ప్రయత్నించాము, కానీ మళ్ళా కుదరలేదు, మళ్ళా చెడిపోయింది. 2-3 సార్లు చేస్తాం, పద్దాకా చెడిపోతుంటే ఏం చేస్తాం? కానీ ప్రభు అంటున్నాడు, ఆ కుమ్మరి వాడిని మట్టికి చేసినట్లుగా నేను మీకు చేయగలను అంటున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచి హల్లెలూయా. నేను ఒక చిన్న మాట అడుగుతాను, సపోజ్ మీకు ఎగ్జాంపుల్కి చెప్తాను, వినండి జాగ్రత్తగా. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు పనికొచ్చేది అనుకోండి, దాన్ని మరలా సరిచేసి వాడుకోవడానికి ఇష్టపడతాం. సపోజ్ నేను ఎగ్జాంపుల్ చెబుతా మీకు. ఒక మంచి ఫోన్ కొన్నాం మనం, ఆ ఫోన్కి రిపేర్ వచ్చింది. రిపేర్ 2-3 వేలు అయ్యిద్ది. చేపించమా? 20,000 పెట్టి ఫోన్ కొన్నాం, 2,000 పెట్టి రిపేర్ అయింది. మన వాళ్ళకి ఎంత పడేసారు, డిస్ప్లే పోయింది. మరలా ఫోన్ ఒక 2 నెలలకో 3 నెలలకో మళ్ళా కింద పడింది. ఇప్పుడు చెప్పండి, మరలా ఆ ఫోన్కి పని చేపియమా? 600 పెట్టి చైనా కీప్యాడ్ ఫోన్ ఒకటి కొన్నాం. ఆ ఫోన్కి ఛార్జింగ్ ఎక్కట్లే. షాపుకి తీసుకెళ్తే 300 అయ్యిద్ది, పిన్ మార్చాలి అన్నాడు. నాలంటోడు అయితే మ్యాక్సిమం ఏం చేస్తాడంటే, 600 పెట్టి కొన్నాను, మళ్ళీ దీనికి 300 రూపాయల పైన పక్కన పడేసి ఇంకొక 600 పెట్టి వేరే ఫోన్ కొనుక్కుంటాలే అని చెప్పేసి పక్కన పెట్టేసి. అంటే
వస్తువు విలువ కలిగిందైతే, వస్తువు మంచిదైతే, ఇష్టమైనదైతే దాన్ని ఎలాగైనా మరలా బాగు చేయించాలి అనుకుంటాం. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఈ కుమ్మరి వాడు మట్టికి చేసినట్లుగా నేను మీకు చేయగలను అంటున్నాడు. మరి ఆయన మన జీవితాల్ని మరలా సరి చేసి నిలబెట్టాలంటే, మన జీవితాలని ఆయన మరలా బాగు చేయాలంటే ముందు మన జీవితాలను చూడగానే ఆయనకి ఇష్టం కలగాలి. ఆయనకి ఇష్టం అనిపించింది అనుకోండి, మరలా బాగు చేయడానికి కష్టపడతాడు ఆయన, మరలా సరి చేయడానికి కష్టపడతాడు ఆయన. అసలు ఈ జీవితమే మంచిది కాదు అనుకున్నాడు అనుకోండి, ఇక ఆయన మరలా దాన్ని బాగు చేయడానికి, మరలా దాని మీద పని చేయడానికి, మరలా దాన్ని సరి చేయడానికి ఇష్టపడడు. మన జీవితం ఆయనకి ఇష్టంగా ఉంటేనే మరలా బాగు చేయడానికి కష్టపడతాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. నా మాట జాగ్రత్తగా వినండి. ప్రభువు నీ జీవితాన్ని పరిశుద్ధపరచాలంటే, తెలుసో తెలియకో తప్పు చేసామో, దారి తప్పిపోయామో, మరలా మనల్ని సరిచేసి సరి అయిన త్రోవలో మనల్ని నిలబెట్టాలంటే, సరి అయిన మార్గంలో మనల్ని నిలబెట్టాలంటే మరి ఒక అవకాశాన్ని దేవుడు మనకి ఇవ్వాలంటే మన జీవితం ఏం చేయాలి? పేతురు గారు దేవుడు ప్రభువుని, దేవుణ్ణి నేను ఆయన ఎరుగను అని 3 సార్లు అబద్ధమాడాడు. దేవుడు ఆయన వదిలిపెట్టేశాడా? 3 సార్లు అబద్ధమాడిన ఆ నోటితోనే మరలా 3 సార్లు నేను నిన్ను ప్రేమించుచున్నాను ప్రభువా అని ఒప్పింపజేసి పేతురు గారికి దేవుడు మరలా ఇంకొక అవకాశాన్ని ఇచ్చాడు కదా. నేను అనే మాట ఏంటంటే, దేవుడు మన జీవితాలకి మరొక అవకాశం ఇవ్వాలంటే, ఒకప్పుడు భక్తి పరులమే, ఒకప్పుడు పరిశుద్ధులమే, ఒకప్పుడు ప్రార్థనా పరులమే, ఉన్నతమైన పిలుపుతో పిలువబడ్డాము, ఉన్నతమైన సంకల్పంతో ఆత్మీయ యాత్రను ప్రారంభించాం. కానీ ఈ రోజున మన జీవితం అనుకున్న స్థాయిలో లేదు, అనుకున్న స్థితిలో లేదు. ఈ కుండ ఇది తయారు చేయబడుతున్న విధానము మధ్యలో చాలా ఆటంకాలు వచ్చేసాయి, మధ్యలో చాలా డ్యామేజీలు ఏర్పడ్డాయి. ఈ కుండని దేవుడు మరలా చేయాలి అంటే, ఆపివేసిన పని మరలా మొదటి నుంచి మొదలు పెట్టాలంటే, నీ జీవితాన్ని మరలా మొదటి నుంచి ప్రభు పునరుద్ధరించాలంటే మనం ఏం చెయ్యాలన్నది ఈ రాత్రి చూడబోతున్నాం. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా చెప్పాలి. మంచిగా హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, ఏం చెయ్యాలండి అంటే, మనం ఆయనకి ఇష్టకరమైన మట్టిగా ఉండాలి. ముందు ఇష్టకరమైన పాత్రగా ఉండే స్థాయికి వెళ్ళాలంటే ముందు ఇష్టకరమైన మట్టిగా ఉన్న మన జీవితం చూడగా నాకు ఇష్టం అనిపించాలి. ఈయన వదిలిపెట్టకూడదు, మంచోడు, ఈవిని వదిలిపెట్టకూడదు, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, నాకు చాలా ఇష్టమైన బిడ్డ, ఎలాగైనా మరలా సరి చెయ్యాలి అనిపించాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కోల్పోయిందంతా మనకు మరలా తిరిగి ఇవ్వడానికి ఆయనకి ఇష్టం కలగాలి. నేను ఒక మాట అంటే ఇది గుర్తుపెట్టుకోండి, ఆయన మన జీవితానికి మరొక అవకాశం ఇవ్వాలంటే మన జీవితాన్ని చూడగానే ఆయనకి ఇష్టం పుట్టాలి. ఏం పుట్టాలండి? చెప్పాలి, ఏం పుట్టాలి? నేను మాట అంటాను, దేవుని పిల్లలారా జాగ్రత్తగా వినండి. ఇక్కడ మన జీవితాల్లో, ఇక్కడ కూర్చున్న సంఘ బిడ్డలమైన మనందరి జీవితాల్లో, మనందరిలో మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. క్రైస్తవుని మనస్సాక్షి మరింత శక్తివంతమైనది. ఎందుకంటే క్రైస్తవుని మనస్సాక్షి పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత పనిచేసింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. వాస్తవంగానే మనస్సాక్షి నిష్కల్మష యుగములలో కూడా ఒక వ్యక్తికి తీర్పు తీర్చడానికి కావలసినంత శక్తి కలిగినది మనకు కనపడుతుంది. అయితే క్రైస్తవుని మనస్సాక్షి మరింత శక్తివంతమైనది. నేను ఈ మాటలన్నీ ఎందుకు చెబుతున్నానంటే, ఇక్కడ మనలో ఎవరెవరము పడిపోయామో, ఎవరెవరము ఆత్మీయ జీవితంలో ఆగిపోయామో, బలమైన ప్రార్థనా పరులుగా బ్రతకాలని, విశ్వాసములో జీవించాలని ఆత్మీయ యాత్రను ప్రారంభించి, ఇక్కడ మనలో ఎవరెవరు మధ్యలో ఆగిపోయామో మనందరికీ తెలుసు, మనంతట మనకే తెలుసు, నా అంతటా నాకే తెలుసు నేను ఎక్కడ ఆత్మీయ జీవితంలో ఏ బలహీనతలో ఉన్నానో. ఎవరైనా నాతో వచ్చి నువ్వు బలహీనంగా ఉన్నావు అంటే నేను ఒప్పుకోలేకపోవచ్చు, కానీ నా మన సాక్షికి తెలుసు నేను ఉండవలసిన స్థాయిలో లేను, ఉండవలసిన చోట లేను, ఎదగవలసిన ఎత్తుకు ఎదగలేదు. నేను చేయవలసిన పరిచర్య, నేను చేయవలసిన పని, నా మీద ఉంచబడిన పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం, ఇంకా నడిపించవలసిన దూరం చాలా ఉంది. ఆ దూరం నడవకుండా నేను ఎక్కడో వెనక ఆగిపోయాను.
ఇక్కడ కూర్చున్న మనందరికీ ఆ విషయం స్పష్టంగా తెలుసు. కానీ ప్రభు అంటున్నాడు, నేను విరిగిపోయిన కుండను ఆ మట్టి ముద్దగా మరలా చేసి మొదటి నుంచి ఆరంభించుటకు శక్తిమంతుడను. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఒక నూతనమైన పాత్ర చేస్తాను, ఒక నూతనమైన కుండ చేస్తాను, ఒక నూతన అనుభవంలోకి నడిపిస్తాను, నూతనమైన పిలుపుతో నింపుతాను, నూతనమైన శక్తితో నింపుతాను, నూతనమైన మార్గములో బలపరుస్తాను. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఆగిన నూతన పరచుటకు శక్తిమంతుడు. అయితే ఆయన అంటున్న మాట, ఇష్టం కలగాలి. ఎలా ఇష్టం కలిగిద్ది? చదవండి ఒకసారి. హెచ్కేల్ ప్రవచన గ్రంథం 16వ అధ్యాయం. హెచ్కేల్ ప్రవచన గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. 8వ వచనం చదవండి, సరిపోతుంది. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చింది. చేతులైతే స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, 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 హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. దేవునికి మన జీవితాలను చూసినప్పుడు ఇష్టం పుట్టాలి అంటే హెచ్కేల్ ప్రవచన గ్రంథం 16వ అధ్యాయం దేవుడు అంటున్నాడు, నేను నీ యొద్దకు వచ్చి చూడగా. దేవుడు అక్కడ ఇశ్రాయేలుని ఒక స్త్రీతో పోల్చి మాట్లాడతాడు, ఉపమానయుక్తంగా ఆయన మాట్లాడతాడు. దాన్ని చూసి చాలా మంది హెచ్కేల్ ప్రవచన గ్రంథం 16వ అధ్యాయం చదివి ఏదో ఇబ్బంది పడిపోతూ ఉంటారు. వాస్తవానికి ప్రభువు మాట్లాడిన ప్రతి మాట ఆత్మీయంగా వారి పాపం యొక్క తీవ్రతను వివరించడానికి ఆయన ఒక 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 అలంకారిక భాషలో మాట్లాడాల్సి వచ్చింది. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. సరే, జాగ్రత్తగా వినండి. ఒక స్త్రీతో పోలుస్తూ మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో నేను నిన్ను ఎప్పుడు చూశాను అంటే నీవు చిన్న బిడ్డగా ఉన్నప్పుడు నేను నిన్ను చూశాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అప్పుడే జన్మించిన బిడ్డగా ఉన్నప్పుడు నేను నిన్ను చూశాను. ఈ అధ్యాయం మొదటి వచనాలు చూస్తే, నీ నాభి సూత్రము కోయబడే దశలో ఉండగా నేను నిన్ను ఒక శిశువుగా ఉన్నప్పుడు, అప్పుడే పుట్టిన శిశువుగా ఉన్నప్పుడు దేవుడు ఆవిడను చూశాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మనం కూడా యేసయ్య చేతిలోనికి ఎప్పుడు వచ్చాం అంటే రక్షించబడి బాప్తిసం పొందిన తర్వాత సంపూర్తిగా యేసయ్య చేతిలోకి వచ్చేసాం. రక్షించబడి బాప్తిసం పొందిన వ్యక్తి సమస్తం పాతవన్నీ కూడా గతించిపోయి పాపములో చనిపోయి క్రీస్తులో నూతన సృష్టిగా, నూతన వ్యక్తిగా, నూతనమైన శిశువుగా జన్మించాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. రక్షించబడిన తర్వాత మన సంవత్సరములు ఎన్నైతే మన ఆత్మీయమైన వయసు కూడా అంతేనా మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారండి. తెలివైన వాళ్ళు, వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు, అసలు దేవుడి కంటే తెలివైన క్యాండిడేట్లు వీళ్ళంతా. ఇలా తెలివి ఏంటంటే, మా కెనడీ సార్ అని ఉండేవాళ్ళు. ఎవరైనా 40 ఏళ్ళు దాటిన వాళ్ళు బైబిల్ ట్రైనింగ్కి వస్తే ఆయన తిట్టే తిట్లు ఇక కాలేజీ నుంచి వెళ్ళిపోవాలనిపించేది. ఆయన అనేవాడు, అరటికాయ అంతా తినేసి తొక్కెత్తుకొచ్చి దేవుని చేతిలో పెట్టేసి, వాడుకో యేసయ్యా, ఏం మోస్తావురా, నీ దగ్గర ఓపిక ఏముంది అనేవాడు. దేవుని పిల్లలు ఎందుకు ఈ మాట గుర్తు చేస్తున్నానంటే, చాలాసార్లు నేను మన పల్లెటూరులో ఎక్కువ చూసే మాట ఏంటి చెప్పమంటారా? దేవుని సన్నిధిలో దేవునికి జీవితాన్ని ఇవ్వడానికి, జీవితాన్ని అర్పించడానికి, రక్షించబడటానికి, బాప్తిసం పొందడానికి, మారు మనసు పొందడానికి, దేవునికి జీవితం ఇవ్వడానికి చాలా ఆలోచిస్తారు. ఇక్కడ బాప్టిసం పొంది దేవుని సన్నిధిలో ఎదిగేది ఎలా ఉండాలనుకుంటారంటే, ఇక అంతా అయిపోయినాయి, జీవితం అంతా అయిపోయింది, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పిల్లలు అయిపోయినాయి, పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఇక రేపో మాపో చచ్చిపోతాం అనుకున్న దశలో అప్పుడు వచ్చి, పాస్టర్ గారు నన్ను తీసుకెళ్ళి ముంచేసేయండి, పెట్టిలో పెట్టేసేయండి, పాతిట్టేసేయండి, పరలోకం పోతా అంటారు. స్తోత్రం చెప్పండి సార్. హల్లెలూయా. తెలివి 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 చాలా దేవునికే తెలివితేటలు నేర్పిద్దాం. అదేమంటే మనకు ఉపమానం తెలుసు. మొదట వచ్చినోడికి 6 గంటలకు వచ్చినోడికి
సాయంత్రం 7ంటికి వచ్చినాడు ఆ ఉపమానం వదిలిపెట్టరు. ఇక అదొక్క ఉపమానం మీద బతికేస్తూ ఉంటారు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. జాగ్రత్తగా ఆలకించండి. ఆత్మీయ జీవితం అనేది మన బాప్టిజం పొందిన తర్వాతే మన జీవితం ప్రారంభమయ్యింది. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. బాప్టిజం పొందిన తర్వాత మన ఆత్మీయ ప్రయాణం ప్రారంభమైంది. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను చూచినప్పుడు శిశువుగా ఉన్నావు నీవు. మనం బాప్టిజం పొందినప్పుడు కూడా మనం శిశువులుగా ఉన్నాం, చిన్న బిడ్డలుగా ఉన్నాం, పసిపిల్లలుగా ఉన్నాం. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను మరలా నీ యొద్దకు వచ్చాను. కొద్ది రోజులు అయిన తర్వాత, కొద్ది కాలం అయిన తర్వాత, కొద్ది సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు మరలా వచ్చి ఆమెను చూసినప్పుడు ఆవిడంట వయస్సు పెరిగిందంట, ప్రాయము పెరిగిందంట, ఎదుగుదల వచ్చిందంట. ఆమెను చూడగానే ప్రభు, నిన్ను చూడగానే ఇష్టము కలిగించే ప్రాయము నీకు వచ్చింది. అంటే నీ వయస్సు పెరిగింది, నువ్వు ఇంకా శిశువుగా లేవు, పసిపిల్లగా లేవు, చిన్న బిడ్డగా లేవు. నీ వయస్సు పెరిగింది, నీ ప్రాయము ఇష్టము పుట్టించే ప్రాయము స్థాయిలోకి వచ్చింది. స్తోత్రం చెప్పండి అండి. హల్లెలూయా. దేవుడు మనల్ని చూడగానే ఇష్టం కలగాలి దేవునికి. నేను మాట అంటాను, మనుషులు చూడగానే ఇష్టపడాలని ఈ రోజుల్లో చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి చెబుతున్నా, మనుషులు మన జీవితాలను చూచి, మన అందాన్ని చూచి కానీ, మన వస్త్రధారణ చూచి కానీ ఇష్టపడాలి అనే మాట మనం ఎప్పుడు అనుకోకూడదు. చాలాసార్లు చెబుతా ఉంటాను, క్రైస్తవులుగా మరి ముఖ్యంగా పెంతెకొస్తు వాళ్ళగా మన ఆభరణాల విషయంలో చాలా తగుమాత్రంగా ఉంటాం. అది మన సమర్పణ, ఊరికే చేయట్లా. ఖచ్చితంగా దీనికి ఒక ప్రతిఫలాన్ని మనం పొందుకోబోతున్నాం. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఒక ఖచ్చితమైన అనుభవంలో మనం బ్రతుకుతున్నాం. మన శరీరముల మీద ఆభరణాలు తీసివేసింది కారణం లేక కాదు. అలనాడు యాకోబు ఏ రీతికైతే పరిపూర్ణ సమర్పణలోనికి వచ్చినప్పుడు ఆభరణాలు తీసి చెట్టు కింద పాతి పెట్టేశాడో, మోషే దగ్గర మన ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారిలో పశ్చాత్తాపం రగిలినప్పుడు ఏ రీతిగా తమ ఆభరణాలు తీసి పక్కన పారవేశారో, అదే రీతిగా మనము కూడా ఒక ఖచ్చితమైన సంపూర్ణ అనుభవంలోనికి నడిపించబడడానికి హృదయాల యందు సిద్ధపరచబడిన వారమే ఆభరణాలని తీసి పక్కన పారేశా. వేసుకున్న వారు ఎవరైనా ఉంటే తగు మాత్రంగా. అయితే నేను చాలాసార్లు చెప్పే మాట, ఆభరణాలు లేనంత మాత్రాన నీ వస్త్రధారణ కావచ్చు, నీ శరీరంతం కావచ్చు. గుర్తు పెట్టుకోండి, మరలా చెబుతున్నా. నేను ఒక షర్ట్ వేసుకున్నాను, ఇది చూడగానే అందరూ అబ్బా ఎంత బాగుంది, ఎంత బాగుంది, పోతా నరకానికి నేను ఆ మాట అనుకుంటే. ఎందుకంటే వాక్యం చెబుతున్న మాట, నీ వస్త్రధారణ ద్వారా కూడా ఎవరికి అభ్యంతర కారణం ఉండకూడదు. చాలా మంది బట్టలు వేసుకునేది ఎందుకంటే వాళ్ళ శరీరాన్ని కప్పుకోవడానికి, వాళ్ళు కంఫర్ట్గా ఉండడానికి. అది ఎదుటోడు చూసి మెచ్చుకుంటే చాలు, చిరిగిపోయిన కొట్లైన వేసుకొని తిరుగుతాడు. ఎదుటోడు చూసి మెచ్చుకుంటే చాలు, ఎదుటోడు చూసి అబ్బాయి ఏ ఉండారంటే చాలు. మరలా చెబుతున్నా, మనం మనుషులకి ఇష్టంగా ఉండడానికి కాదు కష్టపడాల్సింది, దేవునికి ఇష్టంగా ఉండడానికి కష్టపడాలి. వాళ్ళు నన్ను చూసి బాగుందన్నారు. నేను చిన్న మాట ఒక దైవజనుడి దగ్గర నేను నేర్చుకున్నా. ఇప్పటికీ నేను ప్రార్థన చేసుకుంటా. ఏదైనా కొత్త బట్టలు కానివ్వండి, కొత్త చెప్పులు కానివ్వండి, కొత్త ఏదైనా నా జీవితంలో నేను ధరించేది ఏదైనా కొత్తది కొనుక్కోగానే ఆ బట్టలు ప్రార్థన చేసుకొని వేసుకుంటాం. మీ అందరికి కూడా ఉందనుకుంటున్నా. అలవాటు లేకపోతే ఇప్పటి నుంచి అయినా అలవాటు చేసుకోండి. వేసుకొచ్చేయడం వేసేసుకోవడం కాదు, ప్రార్థన చేసుకుని వస్త్రాలు వేసుకుంటే అపవిత్రత, ఆహారం కానీ ఏదైనా మన ఇంట్లో ఉన్న వస్తువులు కానీ వస్త్రాలు కానీ ఏదైనా చిన్న ప్రార్థన చేసుకుని, ఒకవేళ అది పెద్ద వస్తువు లేకపోతే ఒక పెద్ద పని అయితే పాస్టర్ గారితో ప్రార్థన చేసుకోండి. అలాగని చెప్పేసి పాస్టర్ గారు బన్నీలు కొనుక్కున్న ప్రార్థన అది మాత్రం వద్దు, అంత వద్దు. కానీ కాబట్టి చిన్న ప్రార్థన మనమే చేసుకుని, నేను ప్రార్థన చేసేటప్పుడు ఒక దైవజనుడి దగ్గర నేర్చుకున్న, ప్రభువా ఈ వస్త్రాలను పరిశుద్ధపరచు, నేను వేసుకున్నప్పుడు నా శరీరాన్ని కప్పుకోవడానికి నీట్గా ఉంటే చాలు. ఈ వస్త్రాలు వేసుకోవడం ద్వారా ఎవరినో పాపానికి ప్రోత్సహించే విధంగా కానీ రెచ్చగొట్టే విధంగా కానీ నా వస్త్రధారణ ఉండకూడదు అని ప్రార్థన చేసుకుని ఆ వస్త్రాలు వేసుకోవడం ప్రారంభిస్తా. ఎందుకంటే మనుషులకు ఇష్టం కలగడానికి మన జీవితాలు ఎప్పుడు ఉండకూడదు, దేవునికి ఇష్టం కలగడానికి మనం ఉండాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. దేవునికి ఇష్టం కలిగించే జీవితాలుగా మన జీవితాలు ఉంటే చాలు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను చూడగా నాకు ఇష్టం అనిపించింది. కారణం ఏంటో తెలుసా? ఒకప్పుడు నేను నీ దగ్గరకు వచ్చి చూసినప్పుడు నువ్వు పసిపిల్లగా ఉన్నావు, ఇప్పుడు నీ వయస్సు పెరిగింది, నీ ప్రాయం పెరిగింది, ఇష్టం పుట్టించే వయసు నీకు వచ్చేసింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. యేసయ్య మన జీవితాలు చూసినప్పుడు ఇష్టం కలగాలంటే మనలో ఎదుగుదల కనిపించాలి, మనం ఎదగాలి. మనం ఒకే స్థితిలో ఉంటే మన జీవితాలు చూసినప్పుడు ఆయనకి ఏ విధమైన ఇష్టం రాదు.
ఒక పిల్లాడు మాటికి ఫెయిల్ అయిపోతున్నాడు, మాటికి ఫెయిల్ అయిపోతున్నాడు ఎగ్జామ్స్ లో. కానీ టీచర్లు వాడిని వదిలేయకుండా ఉండాలంటే వాళ్ళు మొట్టమొదటిగా చూసేది ఏంటంటే ఇంప్రూవ్మెంట్ చూస్తారు. వాడు కొంచెమైనా ఇంప్రూవ్ అయ్యాడా? స్కూల్కి వచ్చిన మొదట్లో వాడు కనీసం ఏబిసిడీలు కూడా రావు, కనీసం ఇప్పుడు చదవగలుగుతున్నాడుగా, సరే ఫెయిల్ అయిపోయాడు ఎన్నిసార్లు, వాడు కొంచెం మారాడు కదా, కొంచెం ఇంప్రూవ్ అయ్యాడుగా, ఇంకొక అవకాశం ఇద్దాం అనుకుంటారు. ఆడికి ఎంతసేపు చెప్పినా ఆడు అక్కడే ఉండి అలాగే ఫెయిల్ అయిపోతున్నాడు అనుకోండి, ఇక వాడికి టీసీ ఇచ్చి పంపించేస్తారు బయటికి. వాళ్ళ ఇంప్రూవ్మెంట్ ఉందనుకోండి, ఖచ్చితంగా వాడికి మరలా అవకాశాలు ఇస్తారు. వాడు మరలా ఎలాగైనా పాస్ అయితే చాలు, వాడు స్కూల్కే ఒక మంచి పేరుగా మారతాడని చూస్తారు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. దేవుడు కూడా మన జీవితాల్లో మరలా ఆశించేది ఏంటంటే ఎదుగుదల కొరత అన్నాడు. ఏమంటే ఒక పిల్లవాడు ఎదిగాడు అని మనం ఎప్పుడు చెబుతాం? చెప్పాలి. సపోజ్ 4-5 సంవత్సరాల క్రితం మనం ఒక బుడ్డోని చూసాం, ఇప్పుడు చూడంగా పెద్దోడు అయిపోయావరా నువ్వు అని అంటాం. ఎందుకంటాం? ఎలా అంటాం? ఏంటమ్మా? హైట్ వెయిట్ అంటే శరీర బలం. శరీరం ఎదగాలి, దేహం ఎదగాలి, ఈ శరీరం ఎదగాలి. ఇది ఎత్తు వెడల్పు అన్ని ఎదిగి అతను పెద్దవాడిగా కనపడాలి. పెద్దవాడు కనపడుతుందంటే ఇది గ్యాస్ కొట్టిన బెలూనేం కాదు కదా. శరీరంలో ఎముకలు బలము అంతా పెరిగినప్పుడు అతను పెద్దవాడిగా కనపడతాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. ఎదుగుదలలో ఉన్న మొదటి మాట ఏంటంటే నీ శరీర బలం పెరగాలి. ఆత్మీయ ఎదుగుదలలో ఉన్న మొదటి మాట ఏంటంటే నీ ఆత్మీయ బలం పెరగాలి. ఒకప్పుడు చిన్నపిల్లడిగా ఉన్నప్పుడు చిన్న బకెట్ కూడా, ఇప్పుడు మా వాళ్ళు చూడండి పెద్దోళ్ళు అయిపోయారు, 20 లీటర్ల బకెట్లు వేసుకొచ్చేస్తున్నారు. అసలు దేవుని పిల్లలు ఎందుకు ఈ మాట చెప్తున్నా? బలం పెరగాలి. నీ శరీరంలో ఎలా అయితే నీ బలం పెరిగినప్పుడు నువ్వు పెద్దవారని చెప్తారో, ఆత్మీయంగా కూడా నీ బలం పెరిగినప్పుడే నీవు పెద్దవానిగా, నీ వయస్సు పెరిగినట్టు ఎదుగుదల వచ్చినట్టుగా దేవుడు గుర్తిస్తాడు. ఎలా పెరిగిద్దండి బలం అంటే, ఒకప్పుడు నీవు కొద్దిసేపు మాత్రమే ప్రార్థన చేయగలిగే దానివి, కానీ ఇప్పుడు నీ ప్రార్థన సమయం పెరగాలి. ఆటంకాల్ని జయించే అనుభవం బలం పెరగాలి. ఆత్మీయంగా నీకు శక్తి కలగాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. నీ వాక్యానుభవం పెరగాలి, నీ విశ్వాస బలం పెరగాలి. అప్పుడే నీవు ఆత్మీయంగా ఎదిగినట్టు గుర్తు. అండ్ నేను మాట అంటాను, మనం చెప్పే మాట ఏంటో తెలుసా? అప్పుడు ప్రార్థన చేసే ఇప్పుడు తగ్గిపోయిందండి, బలం తగ్గిపోయింది. నేను మాట అన్నా, ఒక నిజంగా ఎదిగిన ప్రార్థనా పరుడులో బలం ఎప్పటికీ తగ్గదు. అతని ప్రార్థన అలాగే ఉంటుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచి. అతని ప్రార్థనా బలం అలాగే ఉంటుంది. మా మామగారు కుమారమ్మ గారు, ఆవిడ చాలా మంచి ప్రార్థనా పర్రాలు. ఆవిడ మంచి ప్రార్థనా పర్రాలు అంటానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఆవిడ ఏదైనా ఒక చిన్న సమస్య కష్టం వచ్చింది అనుకోండి, ఆవిడ వయసు చాలా ఎక్కువ, మా కుటుంబంలో అంత పని ఎక్కువ చేసేది కూడా ఆవిడ చాలా చేయగలిగిన ప్రాయం, ఆవిడ చాలా చేయగలిగిన బలాన్ని దేవుడు ఆవిడకి ఇచ్చాడు. కానీ ఆవిడ శరీరంలో చాలా బలహీనతలు వచ్చేసినాయి, చాలా వయస్సు కూడా పెరిగిపోయింది. కానీ ఆవిడ మంచి ప్రార్థనా పర్రాలు అంటానికి ఒక ఉదాహరణ చెప్పన, ఏదైనా సమస్య వచ్చిందంటే ఆ రాత్రిపూట వచ్చి ప్రార్థనలో కూర్చుందంటే ఉదయం లేచేంత వరకు అలా ప్రార్థనలో కూర్చునే ఉంటుంది. మొన్న పాస్టర్ గారు ఫోన్ చేసి, అమ్మ ఫలానా చిన్న పని కోసం, చిన్న దానికోసం ప్రార్థన చేయమని ఏదో ఒక అంశం చెప్పారంట. పాస్టర్ గారు, నేను ఇక్కడ ప్రార్థన చేస్తున్నాను, అక్కడ కూడా ప్రార్థన చేయమని చెప్పారంట. ఆ రాత్రి కూర్చున్న ఉదయం వరకు ఆవిడ ప్రార్థన చేస్తూనే ఉంది. ఉదయం అయిన తర్వాత ప్రార్థన నుంచి లేచి, ఎందుకంటే ప్రార్థనా పరుడికి ప్రార్థన ఒక్కసారి అలవాటు అయిన తర్వాత అది పెరిగేదే కానీ బలం తగ్గదు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. మాస్టర్ గారు, మరి శరీరం కూడా ముసలోళం అయిపోయాక బలం తగ్గేది కంటే శరీరం కుదించుకుపోదు కదా, శరీరం ఆ స్థాయిలోనే ఉంటది కదా. మన ప్రార్థన ఆనవాళ్ళు కనిపిస్తాయి మన జీవితం మీద. మన శరీరంలో ఎలాగైతే ఎదుగుదల వచ్చే కొద్దీ దానికి సంబంధించిన గుర్తులు కనపడతాయో ఆత్మీయ జీవితంలో కూడా. మొన్న ఈ మధ్య ఓ పిల్లడి దగ్గరికి వెళ్తే తల్లి తిడుతుంది నా బొడ్డోండి, ఒరే మనిషి ఎద్దు ఎదిగినట్టుగా ఎదిగావు, కానీ బుర్ర మాత్రం. నేను మాట అంటాను, పిల్లవాడు అంత ఎత్తుండాడండి అండ్ ఆ మాట ఎందుకంత తల్లి ఎద్దు ఎదిగినట్టుగా ఎదిగావు కానీ బుర్ర మాత్రం అంటే, బుర్ర కూడా
ఎదగాలి, మైండ్ సెట్ మారాలి, బాధ్యత రావాలి, మెచ్యూరిటీ రావాలి. బ్రెయిన్, మనస్సు, మానసిక ఎదుగుదల కూడా ప్రాముఖ్యం. అప్పుడే ఒక వ్యక్తి పూర్తిగా ఎదిగినట్టు గుర్తించగలుగుతాం. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో కూడా నీ మానసిక ఎదుగుదల పెరగాలి, తగ్గడం కాదు. మొదట్లో చిన్న చిన్న వాటికి భయపడిపోయావు, చిన్న చిన్న వాటికి బెదిరిపోయావు, చిన్న చిన్న వాటికి కృంగిపోయావు, చిన్న చిన్న వాటికి నీ ఆత్మీయ జీవితం పతనమైపోయింది. కానీ నీ విశ్వాసపు బలం, నీ ఆత్మీయ జీవితంలో నీ మెచ్యూరిటీ, బ్రెయిన్ మెచ్యూరిటీ అక్కడే ఉండిపోవడం కాదు, ఎదగాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. యోబు ఆత్మీయంగా, శారీరకంగానే కాదు, ఆత్మీయంగా కూడా ఎదుగుదల కలిగిన వాడు. ఎలా చెప్పగలరండి అంటే, కష్టం దగ్గర చిన్నపిల్లల కూర్చొని మాట్లాడలా, ఒక సంపూర్ణమైన బలవంతునిగా మాట్లాడుతా అంటున్నాడు. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకుంటాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. మా బావ కూతురు స్మైలీ మొన్న ఇంటికి వెళ్ళగానే, యాకీను నాకు దెబ్బ తగిలింది అని అంత. ఆ దెబ్బ చూడడానికి నాకు 5 నిమిషాలు పెట్టింది. అది కనపట్టలేదు, ఏదో చిన్న పిన్ను గుచ్చుకుందంట, ఏదో చిన్న, అది ఎక్కడో ఉంది. ఏమయ్యేట బాగా తగిలిందా దెబ్బ అంటే, ఒక పూట అంతా ఏడిచిందంట, ఒక పూట అంతా ఏడిచింది. చిన్న దెబ్బ. నేను మాట అంటే, చిన్న పిల్ల కాబట్టి చిన్న దెబ్బ తగలగానే, పెద్దోళ్ళకే ఉందనుకోండి. ఇప్పుడు మన వాళ్ళు కూరగాయలు కోస్తూ ఉంటారు, కసా బెండకాయలు కోసి ఇవి కూడా వేసేస్తా ఉంటారు. కూర్చుని ఏడుస్తారా? చెప్పాలి, మీరేదో కారం పెట్టుకుంటారు. కూర్చుని ఏడవం కదా, ఎందుకంటే మనకు అలవాటైంది. గాయాలు, ఎదుగుదల వచ్చింది, మన మానసిక ఎదుగుదల వచ్చేసింది. చిన్న చిన్న వాటికి ఏడవటం మానేసాం, చిన్న చిన్న వాటికి భయపడటం మానేసాం. మరి ఆత్మీయంగా ఎందుకు రాలా ఎదుగుదల? ఆత్మీయంగా ఎందుకు రాలా ఎదుగుదల? చిన్న చిన్న వాటికి వెనక్కి వెళ్ళిపోతాం, చిన్న చిన్న వాటికి దేవుని వదిలిపెట్టేస్తున్నాం, చిన్న చిన్న వాటికి దేవుని సన్నిధిలో విశ్వాసం కోల్పోతున్నాం. ఆత్మీయ జీవితంలో బ్రెయిన్ మెచ్యూరిటీ లేదు. దేవుడు కూడా మన భాషలో తిట్టాలంటే మనల్ని తిరిగినట్టుగా అని తిట్టాలేమి మనల్ని కూడా. ఎందుకంటే బ్రెయిన్ మెచ్యూరిటీ రాట్ల ఆత్మీయతలో, దేవుని సన్నిధిలో ఆ తెగింపు రావట్లా, ఆ విశాలమైన హృదయం రావట్లా, ఆత్మీయతను అర్థం చేసుకుని మాట్లాడట్లా, తెలియని వారిలా మాట్లాడుతున్నాం, చిన్న పిల్లల స్థాయి పోవట్లా. నేను మరలా అంటున్నానండి, మనలో ఎదుగుదల వస్తే దేవుడు అంట, పోన్లే ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నాడు కదా, ఎదుగుతుంది కదా, ఈవిడ ప్రార్థన మారింది, ఈవిడ విశ్వాసం మారింది, ఈవిడ మాటలు మారాయి, ఈవిడ ప్రవర్తన మారింది, ఒకప్పుడు ఉన్నట్టుగా లేదు, చాలా ప్రవర్తనలో మార్పు వచ్చింది, చాలా ప్రార్థనలో మార్పు వచ్చింది, చాలా మాటల్లో మార్పు వచ్చింది. పోన్లే తప్పు చేశాడు, ఇంకొక అవకాశం ఇద్దాం అనుకుంటాడంట దేవుడు. స్తోత్రం చెప్పండి సరి మంచిగా. ఇంకొకసారి అవకాశం ఇచ్చి చూస్తాను, ఇంకొకసారి కట్టడం మొదలు పెడతాను, ఇంకొకసారి పునరుద్ధరించడం ప్రారంభిస్తాను, ఇంకొకసారి నా సారి పైన పెట్టడం ప్రారంభిస్తాను, ఇంకొకసారి ఇది ఒక వెలగలిగిన పాత్రగా మార్చబడాలన్న నా ప్రణాళికను నేను నూతన పరుస్తాను అని దేవుడు ఆలోచిస్తాడట. నీ జీవితాన్ని చూసినప్పుడు చెప్పడానికి ఇంకొక మాట ఉంది కానీ సమయం సరిపోదు. నేను నా మాటలు ఇక్కడితో ముగిస్తాను. మరలా చెబుతున్నా, జాగ్రత్తగా వినండి. బల్లారాధనకు వచ్చేస్తాం, రేపు పొద్దున మనం అందరం వచ్చేస్తాం. బల్లారాధనకు రాగానే ఇక సిలువ ధ్యానంలోకి మనం వెళ్ళిపోయి ఇక కన్నీరు పెట్టుకుని, ప్రభువా నన్ను క్షమించు, నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు ప్రభు అని అడుగుతాం. అడగటం తప్పు కాదు, ఏడవటం తప్పు కాదు, కన్నీరు కార్చడం తప్పు కాదు. కానీ ప్రభు అడుగుతున్నాడు, నేను ఎందుకు క్షమించాలి, ఎందుకు వాళ్ళకి ఇంకొక అవకాశం అని అడుగుతున్నాడు. చెప్పండి, దేవుడు మనకి ఎందుకు ఇంకొక అవకాశం ఇవ్వాలి? ఉన్న స్థితిలోంచి పడిపోయినందుక, చిన్న పిల్ల మనస్తత్వం పోనందుక, ప్రార్థనలో ఎదుగుదల లేనందుక, విశ్వాసంలో మార్పు రానందుక, రోజు రోజుకి దిగజారిపోతున్నందుక, బాధపడి గుండెలు బాదుకుని ఏడవాలి. కానీ ఈ రోజున క్రైస్తవం, ఈ రోజుల్లో ఇదివరకు ఇట్లా భక్తి లేదండి అని బాధపడుతున్నాం, కానీ మనలో దుఃఖం రావట్లా. ప్రభు మరలా ప్రశ్నిస్తున్నాడు, రేపొద్దు నన్ను క్షమించు ప్రభు అని అడిగే కంటే ముందు ఈ రాత్రి ఒకసారి పరిశీలించుకుందాం, నన్ను దేవుడు ఎందుకు క్షమించాలి? నేను మాట అన్నా, నిన్ను క్షమించడమే కాదండి, నీ జీవితానికి నూతనమైన అవకాశాన్ని ఇస్తాడు, నూతన పరుస్తాడు, నూతనమైన కృపలోనికి నడిపిస్తాడు, నూతన పాత్రగా మార్చేస్తాడు. పాతవి గతించిపోతాయి, ఇక సమస్తం నూతన పరచబడతాయి. స్తోత్రం చెప్పండి ఒకసారి. కానీ జరగాలంటే మొట్టమొదటిగా ఎదుగుదల ఉండాలి. ఏముండాలంట? ఎదుగుదల ఉండాలి. ఎదుగుదల లేని జీవితం దేవునికి పనికిరాదు. పరమగీతాల గ్రంథంలో షులమితి సహోదరి గురించి చెప్తా అంటది, నాకు ఒక చెల్లెలు కలదు, దానికి ఇంకా వయస్సు రాలేదు,
ప్రాయం రాలేదు, వివాహం చేయడానికి వీల్లేదు. యేసయ్యతో మనం ఏకం చేయబడాలంటే ఎదుగుదల ఉండాలి. ఖచ్చితంగా కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలోకి పెడదాం. ఈ రాత్రి దేవుడు మాట్లాడే ప్రతి మాటను బట్టి మన జీవితాలు ప్రభు చేతికి అప్పగించుకుంటూ అందరం ప్రార్థనలోకి వెళ్దాం. దేవుడు మాట్లాడుతున్న మాటలను బట్టి ఒకసారి ప్రార్థనలో గడుపుదాం. అందరం ప్రార్థన చేసుకుందాం. అయ్యా, నా జీవితానికి మరొక అవకాశం